మా పొట్టేలు చాలా సేపటి వరకు సగనం ఇవ్వలేదండి. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం. మేమైతే మనసులో ఒకటే ప్రార్థించాం. అమ్మ మేమేమన్నా నీకు తప్పు చేశామా? మా కోరికలో ఏదైనా మిస్ అయిందా? అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి ప్రార్థించిన తర్వాతే మా పొట్టేలైతే సగనం ఇచ్చింది. బట్ చాలా సేపు వెయిట్ చేయించింది. ఒక 2½ అవర్ వరకు అయితే మేము ఇంటి దగ్గరే వెయిట్ చేసాము అమ్మవారు పొట్టేలని సగనం ఇవ్వడానికి. తర్వాత టెంపుల్‌లో కూడా అనమాట. సో ఒక్కసారి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత మా మొక్క అయితే నెరవేర్చుకున్నాం అనమాట. సో ఫైనల్‌గా అయితే నా వీడియోలోకి వెళ్ళిపోదాం. Hey guys, welcome back to Hema's Journey. This is Hema Sanna Reddy. I'm a content creator, lifestyle, food, travel and motherhood journey. So let's get into the video. బ్లాగ్ ఏంటంటే మేము మా పాపకి 5th మంత్లో అమ్మవారికి అయితే మొక్కు తీర్చుకున్నాం అనమాట. చాముండేశ్వరి అమ్మవారు. సో అమ్మవారి ప్రాముఖ్యత అండ్ మొక్కు ఎలా తీర్చుకున్నామో ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఉంది. ఒక్కసారి స్కిప్ చేయకుండా నా వీడియోని చూసేయండి. సో ఇక్కడైతే పొట్టేలు సగనం ఇవ్వడానికి మేము 4 నుంచి 6 వరకు అయితే వెయిట్ చేసాము. ఫైనల్గా 6 o'clockకి చూసారు కదా, అలా అయితే సగనం ఇచ్చింది. సో ఇలా సగనం ఇస్తేనే మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి, లేదంటే బయలుదేరకూడదు అని పెద్దలు చెప్తారు. మీలో ఎంతమంది నమ్ముతారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ టెంపుల్ అయితే మన నెల్లూరు డిస్టిక్లో మైపాడ్ బీచ్ దగ్గర అయితే ఉంటుంది. గంగపట్నం అనే ప్లేస్లో చాముండేశ్వరి అమ్మవారు చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్. సో ఇక్కడ సంతానం లేని వాళ్ళకి, పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి, వాళ్ళందరికీ అయితే ఇక్కడ మొక్కుకుంటే అయితే జరుగుతుంది అనే ఒక నమ్మకం అనమాట. సో ఇక్కడైతే మా అమ్మ మొక్కుకుంది. నాకు డెలివరీ అయిన తర్వాత పాప కానీ బాబు కానీ పుడితే అమ్మవారికి ఇలాగ పొట్టేల్ని బలి ఇస్తామని మొక్కుకుందనమాట. సో అందుకే మా పాపకి 5th మంత్ వచ్చిందని మేమైతే ఇక్కడ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండ్ లొకేషన్ కూడా నెల్లూరు డిస్టిక్ వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. నెల్లూరు కాని వాళ్ళైతే మైపాడ్ బీచ్ అనే ఐడియా ఉంటుంది కదా, దానికి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. మైపాడ్ బీచ్ నుంచి ఒక 4 to 5 kilometers దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జాతర కూడా మంచిగా చేస్తారు అమ్మవారికి. 7 days 8 days అలా చేస్తారు. సో చాలా పవర్ఫుల్ అండ్ చాలా స్పెషల్ అనమాట. నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము అమ్మవారికి మొక్కు ఎలా తీర్చుకున్నాం, మన ప్రాసెస్ ఏంటి మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. ఒక్కసారి అయితే వీడియోని చూసేసేయండి. సో ఇక్కడైతే మేము మేమే అనమాట ఫస్ట్ టెంపుల్కి రీచ్ అయింది. అప్పుడే టెంపుల్ గుడి కూడా ఓపెన్ చేశారు, తలుపులన్నీ ఓపెన్ చేశారు. మా పాప అయితే నిద్ర లెగవంగానే ఇక్కడికి వచ్చేసింది. సో నిద్ర లేచి చూసేసరికి టెంపుల్లో ఉందన్నమాట. షాక్ అవుతుంది, ఒకసారి అలా అలా చూస్తుంది. సో దానికి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఇలా కూర్చున్నాం. ముందుగా ఏంటంటే పొంగల్ పొంగిచ్చాలి కదా. సో ఇక్కడైతే ఫస్ట్ పొంగల్ మాదే అండి. సో నార్మల్గా అయితే మంగళవారం, శుక్రవారం, ఆదివారం చేస్తారు. ఇక్కడ మేమంటే ఫ్రైడే చూస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరూ ముందే బుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఇచ్చిన చీర కానీ అన్ని అలంకరణ కానీ అన్నీ అమ్మవారికి చేస్తారు. అలా కాకుండా సండే అలా వెళ్ళిపోతే సో కామన్గా అందరితో పాటు అయిపోతుంది. మేమైతే ఈ డేట్ అయితే ఫిక్స్ చేయించుకున్నాం. సో ఈ ఊర్లోనే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. సో మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళతో అయితే మేమైతే ఈ టెంపుల్కి ఇలాగ ముందే పేరు రాయించుకున్నాం అనమాట. అప్పుడైతే మనం ఇచ్చిన చీర కట్టడం, మనం ఇచ్చిన పుష్పాలు అలంకరణ అన్నీ చేస్తారనమాట. సో ముందు రోజునైతే మేమైతే చీరనైతే ఇచ్చేసాము. సో అమ్మవారికి అయితే మేము ఇచ్చిన చీరనే కట్టారు. అలంకరణ అయితే చాలా బాగుంది. బట్ గర్భగుడిలో అమ్మవారిని తీయకూడదు కాబట్టి తీయలేకపోయాను. బట్ చాలా అంటే చాలా బాగా అలంకరించారు. సో ఇదైతే టెంపుల్ చుట్టూ ఉండే ప్లేస్ అండి. టెంపుల్ వెనుక ఇలా కోనేరు కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు చెట్టు చూపించాను కదా, సో ఈ చెట్టుకే సంతానం లేని వాళ్ళు కూడా ఇలా ఉయ్యాలు కడతారనమాట. నేనైతే కట్టలేదు, కానీ మా అమ్మ మొక్కుకుంది కాబట్టి ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడైతే అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు, చాముండేశ్వరి దేవి అని అంటారు. సో మా ఇంటి దగ్గర స్టార్ట్ అయిన ఆటో కూడా వచ్చేసింది. ఇంట్లోనే పొట్టేలు ఉందన్నమాట. పొట్టేలు కూడా తీసుకొచ్చేసారు. సో మేము ముందే రీచ్ అయిపోయాం. సో మేమే అనమాట ఫస్ట్ పొంగల్ పొంగిస్తున్నాం. ఇక్కడైతే మేము ఇచ్చాం కదా, అలంకరణ అయితే చేస్తూ ఉన్నారు పూజారి గారు. వాళ్ళందరూ చీరని కట్టేసి పుష్పాలంకరణ కూడా చేస్తున్నారనమాట. సో మీన్వైల్ మేమేంటంటే పొంగల్ పొంగించుకొని రెడీగా ఉంటే అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేయించుకొని తర్వాత అయితే మనం పొట్టేళ్ళని అయితే బలి ఇవ్వాలి. సో పొట్టేల్ని ఎలా ఆ ప్రాసెస్ అంతా ఏంటి అంటే, యూజువల్గా అయితే అమ్మవారి గుడి చుట్టూ 3 rounds తిప్పుతారు. తిప్పాక ఇక్కడ కూడా ఒకసారి సగనం ఇవ్వాలి. అంటే అమ్మవారు ఓకే చెప్పాకే మనం పొట్టేళ్ళని అయితే అమ్మవారికి బలి ఇవ్వాలి అని దీనికి గుర్తు అని పెద్దలు చెప్తారు. సో మీలో ఎంతమందికి ఇది ఐడియా ఉందో కమెంట్ చేసేసేయండి.
సో ఇక్కడైతే చూడండి సో టెంపుల్ స్టార్టింగ్లోనే పంచముఖ వినాయక స్వామి దేవాలయం ఉంటుంది. సో ఇక్కడైతే వినాయకుడు పంచముఖాలతో ఉంటాడు. సో ముందుగా మనం వినాయకుడిని దర్శించుకొని తర్వాత అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడైతే కళ్యాణ మండపం కూడా ఉంది. మండపం ముందు చూడండి ముగ్గు ఎంత బాగా వేస్తున్నారో కదా, ఫ్లవర్ డెకరేషన్తో చాలా బాగా అనిపించింది. సో ఇదేనండి మండపం. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కళ్యాణకట్ట, అలాగే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే అయితే అన్నదానం చేస్తారంట. సో అదే అనమాట అన్నదాన సత్రం. సో ఇక్కడ ఇటువైపు రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే మనం పొట్టేలు కోడి 2 ఉంటాయి అనమాట. పెద్ద తీర్థం అంటే పొట్టేలు, చిన్న తీర్థం అంటే కోడి. సో అలా 2 బలి ఇచ్చుకోవచ్చు, అంటే మనం ఏది కోరుకుంటే అదనమాట. సో మేము ఇక్కడైతే లోపలైతే పూజారి గారు చీర కడుతున్నారు. అందుకే మేము ఈ పూలమాలలు ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయాం టెంపుల్లోకి. సో ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇక్కడ పూలమాలలు అవన్నీ మా అన్నయ్య అనమాట చూసుకుంటున్నారు. సో అన్నీ అయితే వాళ్ళకి ముందుగానే ఇచ్చేస్తే మనమైతే అలంకరణ చేసి పెడతారు. మనం పొంగల్ పొంగించుకొచ్చాక మనం ఇక్కడైతే పూజ చేయించుకోవచ్చు. సో అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో అమ్మవారి పాదాలు చూసారు కదా ఎంత బాగున్నాయో. అండ్ అమ్మవారి పాదాలకు కూడా అలాగే దర్శనం చేసుకొని ఇటు పక్కనైతే టెంపుల్ లోపలికి వెళ్ళాక కూడా ఇటు సైడ్ వినాయకుడు, అటువైపు అయితే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సో మేము తీసుకెళ్ళిన పూలమాలలు వినాయకుడి దగ్గర అలాగే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే పెట్టేసామన్నమాట. తర్వాత పూజారి గారు వచ్చి పూజ చేస్తారు కదా, సో అందుకే ముందుగా అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టేశాము. అలాగే బయటకు వచ్చాక మనకి కాలభైరవుడు స్వామి కూడా ఉంటారు. సో ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే నేను పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ పొంగల్ మేమే అండ్ ఫస్ట్ పూజ కూడా మేమే చేయించుకున్నాం ఆ రోజు. అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. అయినా కానీ చాలా లేట్ అయింది. ఎందుకంటే పొట్టేలు అనేది సగనం ఇవ్వడానికి చాలా టైం తీసుకుంది. మన ఇంటి దగ్గర 2 hours పట్టింది. అక్కడికి వెళ్ళాక కూడా చాలాసేపు పట్టింది. అంటే దీన్ని బట్టి మనం ఏదో కోరిక మిస్ చేసాం అమ్మవారికి అని అనుకుంటూ ఉన్నామన్నమాట. ఏదో పొరపాటు జరిగిందని చాలాసేపు ప్రే చేశాక అయితే అమ్మవారు అయితే సగనం ఇప్పించారు. ఫైనల్గా అయితే మా కోరికను అయితే మేము నెరవేర్చుకున్నాం. సో ఇక్కడ మొక్కు నెరవేర్చుకోవాలన్నా కానీ అమ్మవారి పర్మిషన్ ఉండాలి. అమ్మవారు ఎప్పుడైతే మొక్కు నెరవేర్చుకోగలమని డిసైడ్ చేస్తారో అప్పుడే మనం మొక్కు అయితే తీర్చుకోగలమండి. మేము చాలా టైమ్స్ అనుకున్నా తీర్చుకోలేకపోయాం. బట్ ఈరోజు అయితే అమ్మవారే మాతో మొక్కు తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే మేము ఈరోజు మొక్కు తీర్చుకోగలిగాం. సో దేనికైనా అమ్మవారి అనుగ్రహం అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే కాలభైరవుడు స్వామి టెంపుల్ దగ్గర కూడా ఇచ్చేసాము. సో పొంగల్ అయితే ఇక్కడ మా అక్క పొంగిస్తుంది చూడండి. సో ముందుగా అయితే ఇలా మనం తీసుకొచ్చిన దానికి పసుపు కుంకుమ పెట్టుకోండి. మా పెద్దమ్మ వాళ్ళది ఈ ఊరే అని చెప్పాను కదా. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదే అనమాట. సో ఆ రోజు ఫ్రైడే కదా, మా పెద్దమ్మ ఎంత చక్కగా రంగులతో అయితే ముగ్గులు వేసేసిందో చూడండి. చాలా నీట్గా, చాలా ఓపిక్గా ఎన్ని ముగ్గులు వేసిందో అన్ని రంగులతోనే చాలా మంచిగా అనిపించింది. అలాగే వాళ్ళ ఇంట్లో చెట్లు చూడండి, ఈమె అనమాట మా పెద్దమ్మ. సో వాళ్ళ ఇంట్లో చెట్లు చూడండి ఎంత బాగా పెంచుతుందో, ఫుల్ గ్రీనరీ అనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పాపకైతే స్నానం చేయించి అక్కడే రెడీ అయిపోయి పూజ కోసం వచ్చేసామన్నమాట. సో ఇదే, సో మా అక్కే స్నానం చేయించింది. సో అక్కడి నుంచి మా పాపని తీసుకొని అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇది కూడా టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. సో మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాక మా అమ్మ ఈ లోపల అయితే పొంగల్ అయితే పొంగిచ్చేసింది అమ్మవారికి. సో పొంగల్ పొంగిచ్చేసిన తర్వాత మేమైతే పూజకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మా అక్క అనమాట, మా అక్క వీడియో తీస్తుంది.
సో ఇదే మేము తీసుకున్న రూమ్ అండి. సో అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అవైలబుల్గా, మీరు రూమ్ కావాలన్నా తీసుకోవచ్చు. సో అక్కడైతే వంటలు స్టార్ట్ చేసేసారు వీళ్ళందరూ. సో ముందుగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పప్పు పొంగల్ అనమాట. సో వచ్చిన గెస్ట్లందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నారు. సో వాళ్ళు ప్యారలల్గా వంటలు స్టార్ట్ చేసేసారు. మేమైతే పూజ కోసం అయితే రెడీ అయిపోయామన్నమాట. సో
ఇక్కడైతే మనం గుడి చుట్టూ 3 రౌండ్లు తిరగాలి. మనం మొక్కుకున్నాం కాబట్టి మనం పొంగల్ దబ్బర్ని తలపైన పెట్టుకొని ఆ పొంగల్ దబ్బర్తో పాటు మన పొట్టేళ్ళని కూడా 3 రౌండ్స్ అయితే అమ్మవారి గుడి చుట్టూ తిప్పాలన్నమాట. సో ఇక్కడైతే మా అమ్మ పొంగిచ్చిన పొంగలి చాలా బాగా కుదిరింది. అంటే అమ్మవారైతే మన మొక్కునైతే సాటిస్ఫై అయింది అని నమ్ముతారనమాట. సో అమ్మవారు మన మొక్కుని సాటిస్ఫై అయితేనే మనకి పొంగల్ ఇంత మంచిగా కుదిరిద్ది అని నమ్మకం అనమాట. బట్ ఇక్కడైతే తర్వాత మనం ఇంటి దగ్గర ఒకసారి సగని ఇప్పించాం కదా, అలాగే మనం పొట్టేల్ని బలి ఇచ్చే ముందు అమ్మవారి గుడిలో కూడా అమ్మవారి ఎదురుగా ఒకసారి అయితే సగని ఇప్పించాలి. సో అలా ఇలా అందరూ పసుపు నీళ్ళనైతే పొట్టేళ్ళ మీద చల్లుతారనమాట. సో చల్లాక అమ్మవారు ఎప్పుడు ఓకే అంటే అప్పుడే మనం తీసుకెళ్ళి పొట్టేళ్ళని అయితే బలి ఇవ్వాలి. సో ఇక్కడైతే టెంపుల్లో చాలా ఈజీగానే ఇచ్చేసిందండి సగను. బట్ ఇంటి దగ్గర మాత్రం చాలాసేపు టైం తీసుకుంది, 2 hours వరకు. సో ఇలా అయితే మనం అమ్మవారి దగ్గర అయితే పొట్టేళ్ళ సగనం ఇవ్వడం కోసం మనం వెయిట్ చేయాలన్నమాట.
మనం ఇక్కడ అమ్మవారికి పొంగిచ్చిన పొంగల్ని ఇలా నైవేద్యంగా అయితే పెట్టాలి. అక్కడ పెట్టాక 2 నైవేద్యాలు వాళ్ళకి ఇచ్చేసి ఒక నైవేద్యం అయితే మనం తీసుకోవాలన్నమాట. సో అలాగే ఇక్కడ వంటల సెక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. గారెలు వేసేస్తున్నారు, అలాగే మటన్, చికెన్ చాలా వెరైటీస్ చేశారు. అన్నీ మంచిగా కుదిరాయి. నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేమేం వెరైటీస్ చేసామో అన్నీ చూపిస్తాను. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి వంటలన్నీ. అండ్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. మటన్ పెట్టారా? తీసుకున్నా కానీ వీడియో తీస్తాను. మటన్ గ్రేవీ, వైట్ రైస్, చికెన్ ఫ్రై, నన్ను కూడా చూపించు, సాంబార్, అలాగే రసా. సో వంటలన్నీ మంచిగా ఎంజాయ్ చేసేసి అయితే రిటర్న్ అయిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్ గైస్. సో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, హేమ సన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ టెంపుల్ని ఎవరన్నా దర్శించుకోవాలని అంటే ఇది నెల్లూరు డిస్టిక్లో గంగపట్నం అనే ప్లేస్లో ఉంటుంది. మైపాడ్ బీచ్ దగ్గరలో అయితే ఉంటుంది. మైపాడ్ బీచ్ నుంచి 4 to 5 కిలోమీటర్స్ అనుకోండి. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు. మీరు ఎవరైనా దర్శించుకోవాలంటే దర్శించుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ for more update guys. Keep supporting me. Thank you so much. Bye bye.